వెళ్ళి తాళం వేస్తే బాల్ డాన్సర్ వచ్చా. ఆ బాల్ డాన్సర్ కి వాడికి పుట్టిన ఈ ఏం పప్పుడు గన్నేరు పప్పుగాడు వచ్చాడు. సో కాబట్టి ఈ పప్పుగాడి పార్టీ తెలంగాణలో ఇప్పుడు కులగణన అని చెప్పి హిందువులు విడగొడుతుంది, చెరగొడుతుంది. గుర్తుపెట్టుకోండి, హిందువులు విడగొట్టడానికి వాడు ముస్లింల్లో కులగణన చేయడు. క్రిస్టియన్స్ లో బొచ్చుడు మంది ఉన్నారు. షియా మసీద్కి సున్ని బోడు, సున్ని మసీద్కి షియా బోడు, కేదలిక్ దానికి పెంతుకోస్తు బోడు, పెంతుకోస్తు ఇంకో కేదలిక్ బోడు. కాబట్టి ఈ దేశాన్ని నిలబెట్టేది హిందువులు, ఈ దేశాన్ని కాపాడేది హిందువులు. కాబట్టి హిందుత్వం ఉంటేనే ఈ దేశం ఉంటుంది. జిత్తన్న చెప్పారు కదా, ధర్మం ఉంటే దేశం ఉంటుంది. కాబట్టి మీరు ఎదగండి. నా రిక్వెస్ట్ ఆరు రకాలుగా మీరు ఎదగండి. ఒకటి మీరు చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, రాజకీయ, ఇన్ని రకాలుగా ఎదిగితేనే మనం ఉంటాం. నాకెందుకు వాడు చూస్తాడు, వాడు వస్తాడు, ఎవరు రాడు. బంగ్లాదేశ్ లో ఊచకొత కోశారు, పోలీసులు ఆర్మీ కలిసి హిందువుల్ని చంపుతున్నారు. నిన్న ఇవాళ కూడా దీంగా సార్, నువ్వు ఏడ తగ్గితే అక్కడ తొక్కుతారు. గుర్తుపెట్టుకో. సెక్యులరిజమైన ఎవరైనా అంటే చెప్పు తీసుకొడతా. నా కొరకల్లారా ఎవరైనా నిరూపించో, 10 లక్షలు ఇస్తా. సెక్యులరిజం లేదు. అదే మళ్ళీ చెప్తున్నా, సెక్యులరిజం అనేది పిచ్చకొంట్ల కావాలి. సెక్యులరిజం నపుంసకులు చెప్పే మాటలవి. ఈ దేశం హిందువులది. ఈ దేశానికి ఇస్లాంకి, ఈ దేశానికి క్రైస్తవానికి, ఈ దేశానికి కాంగ్రెస్ కి, ఈ దేశానికి కమ్యూనిజానికి ఏ సంబంధం లేదు. ఇది అనాదిగా హిందువుల భూమి, సనాతన ధర్మానికి సంబంధించిన భూమి. దీన్ని ముక్కలు చేశారు. ఇప్పటికే కొన్ని కోట్ల మంది చంపిండ్రు, కొన్ని వేల దేవాలయాలు ఈ రోజుకి ఆక్రమించారు. తమిళనాడులో చూడు, తెంకాశీలో నిన్న మొన్న గుడిని దర్గాగా మార్చారు. సిగ్గు లేకుండా వేములవాడలో లోపల శివుణ్ణి మొక్కి బయట శవాన్ని మొక్కుతున్నారు. చాలా దురదృష్టం ఏమంటే, ఈ తెలంగాణలో వేల మంది హిందువుల్ని రజాకారులు చంపితే ఇంకా నువ్వు బయ్య అంటావేందా? నీ అయ్య నీ నోట్లో ఉయ్య. అందుకని ఎవరైనా సెక్యులరిజం అన్నాడా వాడిని ఇట్లా ఇడిచిపెట్టండి. అందుకే చెప్తున్నా ఈ మూవీ చాలా బాగా తీశారు. చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విరించి వర్మ గారు మంచి డైరెక్షన్ చేశారు. దమ్ము ఉన్నటువంటి రవీందర్ రెడ్డి గారు సొమ్ము తీసి జరిగిన అన్యాయాన్ని కళ్ళ కట్టినట్టు చూపించారు. అందరికంటే హైలైట్ గా రాకేష్ వర్రీ లేకుండా అద్భుతంగా నటించాడు. ఎందుకంటే ఆయన నిన్న ఓకే నిన్న ఈ రాకేష్ గారు, ఈ సినిమా హీరో, ప్రెస్ మీట్ పెట్టి ఆ కార్యక్రమం చాలా ఫ్రస్ట్రేట్ అయ్యారు. ఎంతమంది సెలబ్రిటీస్కి నేను ఫోన్ చేశాను, మెసేజ్ చేశాను, ఎవడు రాలేదు. ఎందుకు రాలేదు? సెలబ్రిటీస్కి ఏం పోయే కాలం వచ్చింది? అక్కర్లేని చెత్తకొస్తారే, దేశం కోసం రారే. కాబట్టి సెలబ్రిటీ అంటే దేశం కోసం పనిచేసేవాడు, ధర్మం కోసం మాట్లాడేవాడు తప్ప ఈ మన సొమ్ము తిని మనకు వ్యతిరేకంగా మాట్లాడేవాడు సెలబ్రిటీ కాదు. గుర్తుపెట్టుకోండి. మన ధర్మానికి వ్యతిరేకంగా హీరోయిన్లు మాట్లాడతారు, హీరోలు మాట్లాడతారు. వాళ్ళు హీరోలు కాదు, వాళ్ళు జీరోలు. అందుకని ఈ దేశం కోసం ఎవడు కొట్లాడితే వాడు హీరో, ఈ ధర్మం కోసం ఎవడు మాట్లాడితే వాడు హీరో. దాన్ని మనం తలకెక్కించుకుంటేనే ఈ దేశం నిలబడుతుంది. రజాకార్ మూవీ చూసాము, ఈరోజు జితేందర్ రెడ్డి చూసాము, కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్. ఈ ఫైల్స్ పెరగకూడదన్నా, ఈ ఫైల్స్ పెరగకూడదంటే హిందువులు పెరగాలి.